5వ వచనం చదువుకుందాం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేతబట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమె. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, దయాళుడైన మా యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. గడిచిన 15వ తారీఖు నుంచి మరి ఇదిగో ఈ 15వ తారీఖు మరి ఆదివారం మరి ప్రభువా పునరుద్ధానపు రోజు ఈ సాయంకాల వేళ సమయంలో ప్రభువా మీ సన్నిధి మాతో కూడా ఉంచి ఇంతవరకు మా ప్రభు మాకు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. బిడ్డలు పాటలు పాడారు, స్తుతించారు, ప్రార్థనలు చేశారు, మీకు వందనాలు అయా. ఇదిగో తండ్రి నాయన, నీ దాసుడని నాయన నన్ను ముట్టి నిలబెట్టి మీరు మాట్లాడి సహాయం చేయండి నాయన. మమ్మల్ని అందరినీ బలపరచమని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని స్తుతించి ప్రార్థన చేసుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునామనికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మరి ఎలీషా కుటుంబానికి కూడా వచ్చిన మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి దేవుడు గొప్ప దేవుడు, ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు అన్నమాట. మనం నమ్ముకున్నటువంటి దేవుడు ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు. ప్రార్థన ఆలకించి ప్రార్థనకు మరలా తిరిగి జవాబునిచ్చేటువంటి దేవుడు. ప్రతిఫలమును దేవుడు దయచేసేటువంటి దేవుడు అన్నమాట. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో మరి కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట మరి కోసెదరు అని చెప్తున్నాడు. కనుక మనము కన్నీళ్లు విడుస్తూ విత్తటం అంటే ప్రార్థన చేయటం అని అర్థం అన్నమాట. మనం ప్రార్థన చేసేటప్పుడు, మనం కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు మన హృదయాల్లో నుంచి ఒక ఆ కన్నీరు అనేటువంటిది బయటకు వస్తూ ఉంటుంది. ఆ కన్నీరుని దేవుడు చూచేటువంటి దేవుడు అన్నమాట. కన్నీరు దేవుడు చూసి ఆయన ఏం చేస్తారంటే మరలా తిరిగి ప్రతిఫలమును దేవుడు సహాయం చేస్తారు. ఈ ప్రతిఫలము అనేటువంటిది ఎలా ఉంటుందంటే మనం సంతోషించేటట్లుగా ఉంటుంది అన్నమాట. దేవుని స్తోత్రం కలిగినగా. సరే, ప్రతిఫలం ఎట్లా ఉంటుందంటే మనం చేసిన ప్రార్థనకి ఫలము వచ్చినప్పుడు మనము సంతోషించేటట్లుగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడు సంతోషిస్తామంటే మరి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఒక కార్యము చేసినప్పుడు ఆ కార్యాన్ని బట్టి మనం సంతోషిస్తూ ఉంటుంటాం. అందుకనే సంతోషగానముతో పంట కోసెదరు అని చెప్తున్నాడు. ఆ 6వ వచనం అంటారు, పిడికెడు విత్తనములు చేతబట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనుల మోసుకుని వచ్చును అని చెప్తున్నాడు. సరేండి, పిడికెడు అంటే గుప్పిడి విత్తనాలు అన్నమాట. మరి ఆ విత్తనాలు చేతబట్టుకుని విత్తేటప్పుడు ఎలా విత్తాలంట? ఏడ్చుచు కన్నీరు విడుస్తూ. మరి మనం అది విత్తేటప్పుడు విత్తినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే మనం సంతోషించే విధానంలో పనులు మోసుకుని వచ్చునని చెప్తున్నాడు. పనులంటే ఎక్కువ అన్నమాట. పంట వేసేటప్పుడు ఏం చేస్తామంటే కొంచెం విత్తనాలు నారుమడేస్తాం. నారుమడేసిన తర్వాత ఆ నారుమడి తీసి మరలా నాటేస్తూ ఉంటుంటాం. ఆ నాటేసిన తర్వాత అవి విత్తేటప్పుడేమో ఒక 1/2 బస్తా విత్తనాలు వేస్తారు, లేకపోతే 1 బస్తా విత్తనాలు వేస్తారు.
కోసేటప్పుడేమో 40 బస్తాలు, 30 బస్తాలు, 45 బస్తాలు అట్లా మరి వస్తూ ఉంటాయి అన్నమాట. అట్లాగే మన అవసరం తీరటానికి మనం ప్రార్థన చేసేటప్పుడు చిన్న ప్రార్థనే సరేండి, మనం చేసేది ఎంతసేపు చేస్తాం? 1 గంట, ఒక 2 గంటలు, లేకపోతే ఒక పావు గంట, ఒక అరగంట, అట్లా తక్కువ సమయమే చేస్తాం. కానీ దేవుడిచ్చేటువంటిది మనకి మనం సంతోషించి ఆనందించేటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. దేవుని స్తోత్రం కలుగునుగా. సరేండి, మనం సంతోషించి ఆనందించేటట్లుగా మరి దేవుడు చేస్తారన్నమాట. ఇక్కడ రాస్తూ ఉంటుంటారు, సంతోషగానము చేయుచు పనుల మోసుకుని వచ్చును అంటారు. పనులంటే మరి ఎక్కువ ఆ పంట పండింది అనేటువంటిది అన్నమాట. ప్రార్థనకి జవాబు అనేటువంటిది మనం చేసేదేమో తక్కువ సమయం ప్రార్థన, దేవుడిచ్చేదేమో ఎక్కువ ఫలితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఉదాహరణకు చెప్పుకోవాలంటే, ఒక ఇల్లు కట్టుకోవాలి, మనం చిన్న ప్రార్థన చేస్తాం, కానీ దేవుడు పెద్ద ఇల్లు ఇస్తాడు. వివాహం చేసుకోవాలి, చిన్న ప్రార్థన చేస్తాం, కానీ వారిద్దరూ సంతోషం ఉండేటట్లుగా, జీవితకాలం అంతా ఆనందం ఉండేటట్లుగా ప్రభు సహాయం చేస్తారు. అట్లా ఏదైనప్పటికీ కూడా దేవుడు చేసేది ఎక్కువ చేస్తారు, మనం చేసేదేమో చాలా తక్కువ అన్నమాట. అందుకని ఇక్కడ చూసినట్లయితే, పిడికెడు విత్తనములు చేతబట్టుకుని ఏడ్చుచు పో విత్తువాడు సంతోషగానము చేయుచు మరి పనుల మోసుకుని వచ్చును అని అంటాడు. చిన్న ప్రార్థనలకి దేవుడు గొప్ప జవాబులు దేవుడు ఇస్తారు. బైబిల్ గ్రంథంలో అన్న ఎంతసేపు ప్రార్థన చేసింది? మందిరంలోకి వచ్చింది, అది ప్రార్థనా టైం అన్నమాట. ఆరాధనలో 2 గంటలన్నర లేకపోతే 3 గంటలు, 2 గంటలు మనం ప్రార్థన పెట్టుకుంటుంటాం. ఆ అమ్మాయి ఆ 2 గంటలు కూడా ప్రభు సన్నిధిలో కూర్చుని దుఃఖముతో ఏడ్చుకుంటూ కన్నీరు విడుస్తూ ప్రార్థన చేసుకుంటా ఉందన్నమాట. అటువైపు చూడట్లేదు, ఇటువైపు చూడట్లేదు, ఎదుటివారిని చూడట్లేదు, వెనక వైపు చూడట్లేదు. తన యొక్క దుఃఖాన్ని దేవునికి తెలియచేస్తూ, తన హృదయంలో ఉన్నటువంటి వేదన, బాధ, కష్టము దేవునికి తెలియచేస్తూ, ఆమె ఆ 2 గంటలన్నర లేక ఒకవేళ 3 గంటలు అట్లా ఆ సమయం అంతా కూడా దేవుని దగ్గర గడిపింది. కానీ ఆశీర్వాదం ఎంత అంటే, మరి దేవుడు ఒక మంచి కుమారుణ్ణి, సమూయేలుని దేవుడిచ్చాడు. ఏమని? తర్వాత ఇంకా పిల్లలను దేవుడిచ్చారు. ఎంత ఆశీర్వాదం! చేసిన ప్రార్థన ఏమో తక్కువ, ఎక్కువ ఆశీర్వాదం అనేటువంటిది చూసిందన్నమాట. కనుక మనం పిడికెడు విత్తనాలు అంటే కొంచెము, ప్రియులారా, మనం చేసేటువంటి ప్రార్థన కొంచెమే గాని దేవుడిచ్చేటువంటిది ఎక్కువ ఆశీర్వాదాలు మనం చూస్తాం, ఎక్కువ దీవెనలు మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో ప్రియులారా, భక్తులను చూసినప్పుడు భక్తులందరూ కూడా అలాగే జరిగింది. మరి బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో, మొదటి రాజుల గ్రంథంలో ఏలియా అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన మరి పర్వతం మీదకి వెళ్ళి మోకాళ్ళ మధ్యలో పెట్టుకుని తలకాయి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తూ తనతో ఉన్నటువంటి శిష్యుని అంటున్నాడట, అబ్బాయి నీ వెళ్ళి ఆ సముద్రం మీద ఏమైనా కనబడుతుందేమో చూడు అని అంటున్నాడట. అంటే ఆయన ఏం చేశాడంటే సముద్రం మీదకి వెళ్ళాడు. వెళ్ళి చూస్తే ఏమీ కనబడట్లేదు. అయ్యా ఏమీ కనబడట్లేదయ్యా అని చెబుతున్నాడట. మరలా వెళ్ళి చూడమని చెప్తున్నాడు. మరలా వెళ్ళి చూడమంటే ఏమీ కనబడట్లేదయ్యా అని చెప్పాడు. అట్లా 7 సార్లు వెళ్ళాడంటండి. 7 సార్లు వెళ్తే 7వ సారి మరి అతను కనబడింది ఏంటంటే, మనిషి అంత అరచెయ్యి మరి మేఘము సముద్రములో నుండి పైకి వస్తున్నట్టుగా అతను కనబడిందంట. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము
42వ వచనం చూడండి. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 42వ వచనం మనం చదువుకుందాం చూడండి. ఆహాబు భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. సరేండి, దేశ రక్షణ కొరకు, దేశ క్షేమం కొరకు, దేశం అంతా కూడా కరువుతో ఆకలితో పంటలు లేక అలమటించిపోతున్నటువంటి ఆ దినాలలో భారము కలిగినటువంటి వాడై ఏలియా ఏం చేశాడంటే, ఇదిగో వర్షము లేక, ఏమండి, వర్షం లేకపోతే పంటలు కూడా ఉండవు, పంటలు లేకపోతే పశువులకి మేత కూడా ఉండదు. సరేండి, అక్కడ వర్షం లేక మరి ఎంతో బాధతో ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్నటువంటి ఆ దినాలలో ఏలియా ఏం చేశాడంటే, ఇది ఒక భారము కలిగినటువంటి వాడై ఆ కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి మరి తలకాయ తీసుకుని వెళ్ళి ఆ ముఖమును ఏం చేశాడంటే మోకాళ్ళ మధ్యలోకి తీసుకుని వెళ్ళాడంట. ముఖాన్ని మోకాళ్ళ మధ్యలోని తీసుకుని వెళ్ళి మోకాళ్ళ మధ్యలో పెట్టి ఇదిగో మరి అతను దాసుని పిలిచాడు. 43వ వచనం చెబుతున్నాడు. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారచూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను. సరేండి, మొదటిసారి వెళ్ళి చూశాడు, అతనికి ఏమీ కూడా కనబడటం. విశ్వాసంతో ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. మోకాళ్ళ మధ్యలోని తీసుకుని వెళ్ళి తలకాయ పెట్టుకుని దేవుని సన్నిధిలో దేవునికి మొరపెడుతున్నాడు. ఇదిగో నువ్వు మరలా వెళ్ళి చూడని చెబుతున్నాడు, మరలా వెళ్ళి చూడని చెబుతున్నాడు, మరలా వెళ్ళి చూడమని చెప్పి 7 మార్లు చూడమన్నాడట. 7 సంఖ్య చాలా శ్రేష్టమైనటువంటి సంఖ్య అన్నమాట. 7 మార్లు చూస్తే అక్కడ ఏం జరిగిందంటే 44వ వచనంలో 7వ మారు అతడు చూచి, ఇదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. సరేండి, ఎంత వస్తుందంట? అరచెయ్యి అంత మేఘము సముద్రం మీద నుండి పైకి వస్తుంది. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారంటే దేశం అంతా కూడా అల్లాడిపోతున్నారు, ఆకలితో అల్లాడిపోతున్నారు. దేశ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దేశం మీదకి వర్షం కురవాలి, పంటలు పండాలి, ప్రజలందరూ కూడా ఆహారం భుజించాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి అని చెప్పి ఏలియా ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రార్థనే 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 నా ప్రాణము, ప్రార్థనే 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 నా ప్రాణము. ప్రార్థించేదాము ప్రణుతించేదాము, ప్రార్థనాలెంచుమా దేవా, ప్రణుతులుగా కొనుమా. ప్రార్థించేదాము ప్రార్థనాలెంచుమా దేవా, ప్రణుతులుగా కొనుమా. హల్లెలూయా. కనుక ప్రార్థన దేవుడు ఆలకించేటువంటి దేవుడు. ఏలియా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఇదిగో ఈ యొక్క మరి ఆ ఏలియా దాసుడికి ఆ యొక్క సముద్రం మీద నుంచి అరచెయ్యంత మేఘము పైకి వస్తా ఉందట. అరచెయ్యంత మేఘం పైకి వస్తా ఉంటే ఏలియాకి గొప్ప నమ్మకం కలిగింది. దేవుని స్తోత్రం కలిగినగా గొప్ప విశ్వాసం కలిగింది. విశ్వాసం కలిగి అంటాడు, ఇదిగో నువ్వే ఏం చేస్తావంటే ఆహాబు దగ్గరికి వెళ్ళు, ఆహాబు దగ్గరికి వెళ్ళి వర్షము
అతన్ని ఆపు చేయకోకుండా ఆ రథం ఎక్కిసేసి ఆ రథాన్ని సిద్ధపరచుకుని తన ఇంటికి వెళ్ళిపోమని చెప్పాడనమాట. ఆయన మరి ఆ వెళ్ళబోయే టయానికి మరి ఏం జరిగిందంటే రథం సిద్ధపరచుకున్నాడు, ఆ వెళ్ళమని చెబుతున్నాడు. అంతలో 45వ వచనంలో ఆకాశము మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసెను. అందరం స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా. సరేండి, ఎంత వాన కురిసిందంట? మోపైనటువంటి వాన. అప్పటి వరకు వర్షం లేక, ఏమండి, నీళ్లు లేక భూమి నెరలు విడిచిపోయి, ఏమండి, ఇదిగో పంటల బండక ప్రజలందరూ కూడా ఆహారానికి అలమటించిపోతూ, పశువులు మేత లేక అలమటించిపోతూ, గొర్రెల మేకల మందలు పిల్లరా ఆహారం లేక మేత లేక అలమటించిపోతున్నటువంటి దినాలు. ఆ రోజున ఏం జరిగింది అంటే ఇదిగో మోపైనటువంటి వర్షము. ఆ చిన్న మేఘమే ప్రియులారా ఆ కారు మబ్బులుగా కమ్ముకుని ఆ వర్షం ఏమైందంటే బలమైనటువంటి వర్షము ఇదిగో కురిసిందంటే. అందుకని అంటాడు, ఏలియా మన వంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే కాని ఆసక్తి కలిగి ప్రార్థన చేయగా అని అంటాడు యాకోబు రాసిన పత్రికలో. ఏలియా కూడా మన వంటి వాడే, ఆయన ఉన్న దేవుడు కాదు. సరేండి, ఏలియా కూడా మన వంటి వాడే. ఆయన హృదయం అంతా కూడా ప్రియులారా కన్నీటితో నింపబడింది. అయ్యో, దేశం అంతా కూడా అల్లాడిపోతున్నారే, ఆహారం లేక, పశువులు మేత లేక, గొర్రెల మేకలకు ఆహారం మేత లేక లాడిపోతున్నారే అని ఆయన నమ్ముకున్నటువంటి ఆయన దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏం చేశాడంటే ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అవును, దేవుని బిడ్డలమైనటువంటి మనము ప్రార్థన చేస్తే ప్రభు కార్యం చేయటానికి సంసిద్ధుడు. ఏమండి, కొంత సమయమే ఇక్కడ ఆ ఏలియా ప్రార్థన చేశాడు, గాని వర్షం ఎంత కురిసిందంటే ఆ దేశం మొత్తానికి కావలసినటువంటి వర్షం. భూమి ఆ నెరల్లో నుండి లోపలికి నీరు వెళ్ళిపోయి ఆ భూమి అంతా కూడా మెత్తనైపోయి పంటలకి సాగు చేసుకోవడానికి కావలసినటువంటి దున్నుకోవడానికి కావలసినటువంటి ప్రియులారా ఆ యొక్క నేలను సేద్యము చేసుకోవడానికి కావలసినటువంటి వసతులు ఏర్పడేటట్టుగా వర్షం కురిసింది. ఎంత గొప్ప కార్యం ప్రియులారా, దేవుని స్తోత్రం కలుగునుగా. ఎంత గొప్ప కార్యం. అందుకనే హృదయము కన్నీటితో నింపబడాలి. హృదయంలో ఒక భారం ఉండాలి. హృదయంలో భారం లేకపోతే ప్రియులారా దేవుని కార్యాలు చూడలేం. మన హృదయంలో ఒక భారం ఉండాలి. కన్నీరు ప్రియులారా మన హృదయంలో రావాలి. ఎప్పుడైతే హృదయంలో నుండి ఆ బాధ, కష్టం, ఎదుటివారి యొక్క బాధను చూసి, ఎదుటివారి యొక్క కష్టాన్ని చూసి, ఎదుటివారి యొక్క అనారోగ్య పరిస్థితులను చూసి, ఎదుటివారి యొక్క ప్రియులారా మరి ఆహారం లేక లేదా గృహాలు లేక వారు పడుతున్నటువంటి ఆ బాధలు చూసినప్పుడు దేవుని బిడ్డలకు ఏం కలగాలంటే హృదయంలో బాధ కలగాలి. హృదయంలో బాధ కలగాలి. అయ్యో, నా సహోదరులు ఇలాగ అయిపోతున్నారే, వారి కొరకు నేనేం చేయాలంటే ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. సరే, మనం ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. ఆయన నమ్మదగినటువంటి దేవుడు. ప్రియులారా, ఆయన కృప కలిగినటువంటి దేవుడు. చిన్న ప్రార్థన చేశాడు ఏలియా, ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఏమండి, దేవుని సన్నిధిలో ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఆసక్తి కలిగి ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి ఏం చేసిందంట? పంటలు ఇచ్చింది. పైనుంచి ఆకాశం వర్షం వస్తే భూమి ఏం చేస్తుంది? ఫలం ఇస్తుంది. వర్షం కురవకపోతే ఫలసాయము భూమిలో నుంచి రావు. అందుకనే మనం కూడా ప్రియులారా ఫలించాలంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యాలి. సేవ ఫలించాలన్నా, కుటుంబం ఫలించాలన్నా, బిడల ఫలించాలన్నా, ప్రియులారా మన యొక్క గ్రామం ఫలించాలన్నా, మన పట్టణం ఫలించాలన్నా, మన దేశం ఫలించాలన్నా, దేశము సుభిక్షితంగా సురక్షితంగా ఉండాలన్నా, మనం ఉంటున్నటువంటి ప్రాంతము సురక్షితంగా ఉండాలన్నా మనం ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యాలి.
తిమోతి భక్తుడితో అంటాడు పౌలు గారు, మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి మనుషులందరి కొరకును, రాజుల కొరకును, యాజకుల కొరకును, అధికారుల కొరకును ప్రార్థనలు చేయండి. రెండవది, యాచించండి, దేవుడి దగ్గర యాచించండి, దేవుణ్ణి అడగండి, ఉపవాసం ఉండి దేవుణ్ణి యాచించి అడగండి, ప్రభువా సహాయం చెయ్యి, నాయనా సహాయం చెయ్యి, నాయనా సహాయం చెయ్యి అని చెప్పి మనం అడుగుతూ ఉంటుండాలి. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని చెప్పన్నాడు దేవుడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు ప్రియులారా, ఆయనకు సమస్తమును కూడా సాధ్యమే. మనం దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు. మన దేశ క్షేమం కొరకు, ఏమండి, మన ప్రధానమంత్రి గారి కొరకు, మన ముఖ్యమంత్రి గారి కొరకు, మన పట్టణ ఎమ్మెల్యేల గారి కొరకు, మన ఈ యొక్క పట్టణ ఈ ప్రాంత కౌన్సిలర్ల గారి కొరకు ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. దేశ క్షేమమే మన క్షేమము. దేవుడు చెప్పాడు, మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న వారు అందరి కొరకు కూడా ప్రార్థన చేయండి, వారి క్షేమము మీకు క్షేమం అవుద్దని చెప్పాడు దేవుడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన చుట్టుపక్కల వారు, మన ప్రాంతము ప్రియుల క్షేమముగా ఉంటే మనము క్షేమంగా ఉంటాం. పూర్వం ఒక మాట అనేవాళ్ళు, మా అమ్మ అనేది ఆ మాట, పొరుగువారు బాగుంటే పొయ్యిలో నిప్పైనా దొరుకుతుంది అనేది. అంతే కదా, ఎదుటివాడు బాగుంటే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆదుకునే పరిస్థితి వారికి ఉంటుంది, ఏమండి, మనకు సహాయం చేసే పరిస్థితి వారికి కలుగుతుంది. అందుకని క్షేమము కోరి మనం ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యాలి. మేము ఎక్కడికి వెళితే అక్కడికి ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న వారు అందరి కొరకు, ఎక్కడ కుటుంబం ప్రార్థన పెడితే అక్కడ ఆ చుట్టుపక్కల వారు అందరి కొరకు కూడా ప్రతి ఇంటిని పిల్లల పేర్లు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉంటుంటాం. ఆ కుటుంబ ప్రార్థన పెట్టుకున్న వాళ్ళ కొరకు, ఆ చుట్టుపక్కల ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుంటాం. ఎందుకంటే వారి క్షేమము మనకు క్షేమం అవుతుంది. ప్రియులారా, మనం క్షేమంగా ఉండాలంటే వారు క్షేమంగా ఉండాలి, మన చుట్టుపక్కల వారు క్షేమంగా ఉండాలి, మన దేశం క్షేమంగా ఉండాలి, మన పట్టణం క్షేమంగా ఉండాలి, మనం ఉంటున్నటువంటి ప్రాంతము క్షేమముగా ఉండాలి. ఆ క్షేమం కొరకు ప్రియులారా మనం నడుము కట్టుకుని ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేస్తే దేవుడు తన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు నాయన ప్రజలందరూ నశించిపోతున్నారని వారి కొరకు ఆ కలువరి శిలువలో తన యొక్క ప్రియులారా ఆ శరీరాన్ని యాగం చేయటానికి, తన ప్రాణాన్ని పెట్టడానికి ఆయన ఆ గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ప్రియులారా మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. ఆ మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన రక్తమట చెమట బిందుల్లాగా భూమి మీద పడినాయి అంటండి. దేవుని స్తోత్రం కలుగనగా. ఆ భారం అనేటువంటిది ప్రతి క్రైస్తవుల్లో కలిగి ఉండాలి, ప్రతి సేవకుడు కూడా కలిగి జీవించాలి. సరేండి, దేవుడు చేసిన ఆ యేసుక్రీస్తు ప్రభువుని ఆయన చేసినటువంటి ఆ ప్రార్థన ప్రియులారా సిలువెక్కిన తర్వాత ఇదిగో ఆయన ఎంత హింస పొందాడో అదంతా సహించడానికి తండ్రి కృపిచ్చాడు, ఓర్పునిచ్చాడు. సరేండి, ఓర్పునిచ్చి ఇవాళ ప్రపంచాన్ని ఆకర్షించుకుంటూ, ప్రపంచ ప్రజలను రక్షించుకుంటూ నశించిపోతున్న ప్రతి బిడను కూడా ఆయన రక్షించడానికి ఆ ప్రార్థన సహాయపడింది. గెత్సెమనే ప్రార్థన దేవా మాకు నేర్పించుమా, గెత్సెమనే ప్రార్థన దేవా మాకు నేర్పించుమా, ప్రార్థనే 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 నా ప్రాణము, ప్రార్థనే 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 నా ప్రాణము, ప్రార్థించేదాము ప్రణోతించేదాము, ప్రార్థనాలించుమా దేవా గైకొనుమా, ప్రార్థించేదాము ప్రణోతించేదాము, ప్రార్థనాలించుమా దేవా
ప్రణతులు కొనుమా. హల్లెలూయా. 39 కీర్తన గ్రంథము 12వ వచనం చదువుకుందాం. చూడండి, దావీదు ఇక్కడ కూడా ప్రార్థన గురించి ఇలాగ తెలియజేస్తూ ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకము. సరేండి, దేవుణ్ణి అడుగుతున్నాడు, యెహోవా నా ప్రార్థన ఆలకించయ్యా, నా మొర్రకు నీవు చెవియొగ్గు, నా కన్నీళ్లు చూచి మౌనముగా నీవు ఉండొద్దయ్యా. అవును, భూమి మీద మన కన్నీళ్లు బొట్లు పడతా ఉంటే దేవుని వాక్యం ఇలా తెలియచేస్తుంది, ఆకాశము నా సింహాసనము, భూమి నా యొక్క పాదపీఠం అని దేవుడు సెలవిచ్చాడు. ప్రియులారా, ఆ మోకరించి ఆ కన్నీటి బొట్లు భూమి మీద పడుతూ ఉంటే ఎక్కడ పడుతున్నాయి అంటే ఆయన పాదాల మీద పడుతున్నాయి. సరేండి, ఆయన పాదాల మీద పడుతున్నాయి. ఒకసారి విశ్రాంతం అని అమ్మాయి అక్కడ పొలాల మీద కాపలా ఉండేవారు, భార్య భర్తలు ఇద్దరు కూడా పొలాల మీద కాపలా ఉంటే ఒక రోజున అటు వెళ్తూ ఆ గృహాన్ని దర్శించడానికి అటు వెళ్ళాను. వారు ప్రభుని ఎరిగినటువంటి వారు కాదు, అయినా వారిని పలకరించాలన్నట్టు వెళితే మొత్తానికి మాట్లాడి వారికి ప్రార్థన చేశాం. ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు ప్రార్థన చేయటానికి. తర్వాత అమ్మాయి చల్లగా ప్రార్థనకు వస్తుంది. అమ్మాయి పేరు, భర్త గారి పేరు పట్టయ్య గారు. మేము ఇట్లాగే ప్రార్థన పెడతా ఉంటే అమ్మాయి కన్నీళ్లతో ప్రార్థన చేసేది. ప్రియులారా, మోకాళ్ళ మీద నుంచుని గరాలదిబ్బలో జరిగిన సంగతి ప్రార్థన చేసి 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 అట్లా తల చేతులు కింద పెట్టేటప్పటికి యేసు ప్రభు వారి యొక్క పాదాలు ప్రియులారా తగిలినాయి అంట, పాదాలను తాకిందంట. ఆమె చెప్పింది, అయ్యా ఇదిగో యేసు ప్రభు వారి పాదాలు నేను పట్టుకున్నానయ్యా అని చెప్పింది. ప్రియులారా, వాక్యము సత్యము, దేవుని స్తోత్రం కలిగనగా. ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉంటుందో మొత్తానికి సల్లపల్లి, వాళ్ళ సొంత ఊరు సల్లపల్లి, చెరువుల మీద కాపలాకు వచ్చారు. ఆ అమ్మాయి బాప్తిసం కూడా ఇచ్చాను. మరి అమ్మాయి పేరు విశ్రాంతం. ప్రియులారా, ఆకాశము నా సింహాసనము, భూమి నా యొక్క పాదపీఠం అని ప్రభువు చెప్పారు. కనుక ఆయన పాదాల దగ్గర మనం ఒరిగి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ప్రియులారా మన ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు. దావీదు అంటాడు, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్రకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి నీవు అసలు మౌనంగా ఉండొద్దయ్యా అని అంటాడు. దేవుడు అసలు మౌనంగా ఉండే దేవుడు కాదు. దేవుడు మనం అడిగిన దానికి జవాబిచ్చేటువంటి దేవుడు, సహాయము చేసేటువంటి దేవుడు. నేను కూడా సేవలోకి వచ్చిన తర్వాత ప్రియులారా పుస్తకాలు చదివి, భక్తుల యొక్క జీవిత చరిత్రలు చదివి, 2 చేతులు పై కట్టుకుని, అప్పుడు వాసాలు చిన్న చిన్న పాకలాగా ఉండేది మందిరం, ఆ 2 చేతులు పై కట్టుకుని కింద గులకరాళ్ళు వేసుకుని మోకాళ్ళ కింద ప్రార్థన చేసేవాడిని. ఇటు నాగులేరు కట్టుకొచ్చి కాలువ కట్టుకొచ్చి ఆ పొదల్లోకి వెళ్ళి పొద్దున్నే వెళితే ఆ పొద్దు పొడిసేదాకా, పొద్దు పైకి ఎక్కేదాకా ప్రార్థన చేసుకునేవాడిని. అక్కడ పావులు ఉంటాయో తేళ్లు ఉంటాయో మండ్రగాపాలు ఉంటాయో నాకు అసలు ఆ భయమే లేదు. అసలు సాయంత్రపు వేళ మరి ఆ చెరువుల మీదకి వెళ్ళిపోయేవాడిని. చెరువుల మీదకి వెళితే మరి నక్కలు కూసేదాకా 4 గంటలు వెళ్ళేవాడిని. సాయంత్రం నక్కలు కూసేదాకా చీకటపడిన దాకా ఉండి అక్కడ ప్రార్థన చేసుకుని చెరువుల మీద వచ్చేవాడిని. ప్రియులారా, ప్రార్థనకు ఫలితం చూశాం. దేవుని స్తోత్రం కలిగనగాక. ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు ప్రియులారా, ప్రార్థన ఆలకించే దేవుడు. అమ్మగారు వంట చేసుకుంటే ఆ పక్కన సాపేసుకుని ప్రార్థన చేసేవాడిని. అమ్మగారు బట్టలు ఉతుకుంటే అక్కడ పక్కనే సాపేసుకుని ప్రార్థన చేసేవాడిని. ప్రియులారా, అట్లా ఆ ప్రార్థనా జీవితం అనేటువంటిది మనకెంతో ఆశీర్వాదకరమైనటువంటిది, ఎంతో దీవెనకరమైనటువంటిది. ప్రియులారా, అమ్మగారు ఉన్న సాక్ష్యం. దేవుడు ఇదిగో లేఖనం తెలియచేస్తుంది, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్ర చెవియొగ్గుమని చెప్తున్నాడు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన
మన మొర్రాలకించేటువంటి దేవుడు. నా కన్నీళ్లు చూచి మౌనముగా నువ్వు ఉండొద్దు నాయన. అవును, దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు ప్రియులారా. దేవుడు కార్యాలు చేసే దేవుడు. అన్నా పట్ల దేవుడు గొప్ప కార్యం దేవుడు చేశారు. ఏమండి, ఇదిగో మూయబడిన గర్భము తెరవబడింది. దేవుని స్తోత్రం కలిగినగాక. సరేండి ప్రియులారా, మూయబడిన గర్భం తెరవబడింది, మంచి బిడ్డలను కనుక్కుంది. ప్రవక్తని కంద ప్రియులారా, ప్రవక్తని కంది. కొంచెం ఆలస్యం అయితే దాంట్లో దేవుడు ఏదో గొప్ప ఆశీర్వాదం దాచించుతాడు. ఆ అమ్మాయి ప్రార్థన చేసుకుని ప్రియులారా, మరి సమూయేలు ప్రవక్తని కంటే ఆయనేమో రాజులను అభిషేకించేవాడు అయ్యాడు. దేవుని స్తోత్రం కలిగినగా. ఏమండి, సౌలును అభిషేకం చేశాడు, తర్వాత దావీదును అభిషేకం చేశాడు. ఎంత గొప్ప ప్రియులారా మరి ఆ కృప, ఎంత గొప్ప కృప ప్రియులారా. మంచి భక్తుడిని కనుక్కుంది, ఎంత ఆశీర్వాదం. ఎలిజబెత్ కూడా, జకరియలు కూడా ప్రార్థన చేసి వృద్ధాప్యలో ప్రియులారా వాళ్ళు ఏం చేశారంటే ఇదిగో యోహాను భక్తుని కనుక్కున్నారు. ఆయన గొప్ప ప్రవక్త ప్రియులారా, ఏమాత్రం కూడా వెనకాడేవాడు కాదు దేవుని సువార్తను అందించడానికి. ఆయన వాక్యం చెబుతూ ఉంటే అనేకులు ప్రజలు వచ్చి మారు మనసు పొంది రక్షణ పొందారు, బాప్తిసం తీసుకున్నారు. దేవుని స్తోత్రం కలిగినగా. వృద్ధాప్యం వరకు ప్రార్థన చేశారట జకరియా ఎలిజబెత్తులు. అయ్యా మాకు బిడను దయచి అని ప్రార్థన చేస్తే గొప్ప వ్యక్తిని ప్రియులారా ఆయన గురించి రాయబడింది, అతడు మండుచున్నటువంటి దీపములాగా ఉన్నాడని రాయబడింది. అంత గొప్ప వ్యక్తిని, అంత గొప్ప సేవకుడిని ప్రియులారా ఇదిగో జకరియా ఎలిజబెత్తులు కనుక్కున్నారు. నిజంగా ప్రార్థన చాలా శ్రేష్టమైనటువంటిది. ప్రార్థన ఎంతో ఆశీర్వాదకరమైనటువంటిది. ప్రార్థన ఎంతో దీవెనకరమైనటువంటిది. అందుకని మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రియులారా చాలా సమయం చెప్పాలని ఆశ ఉంది, కానీ మనం ఎక్కువసేపు ప్రార్థనలు గడుపుదాం. ప్రియులారా ప్రార్థన చేసుకుంటే ప్రభు కార్యాలు చేస్తారు. ఆయన గొప్ప దేవుడు, ఆయన నమ్మదగినటువంటి దేవుడు, కృపగలిగినటువంటి దేవుడు. అందుకనే మనం చేసి ప్రభు దగ్గర ఉండేది కొంత సమయమే. పిడికిడి విత్తనాల్లాగా కొంత సమయం ప్రార్థన చేస్తాం. ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు, ఎన్నో ఆశీర్వాదాలు ప్రభు మనకి దేవుడు సహాయం చేస్తారు. ఎన్నో దీవెనలు దేవుడు మనకి అనుగ్రహిస్తారు. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియులారా ఇది ఆదివారము, అట్లాగే పునరుత్థానపు రోజు, ప్రార్థనా రోజు గనక దేవుడు ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు. మన ప్రార్థన ఆలకించి మరి గొప్ప గొప్ప కార్యాలను దేవుడు చేస్తారు. అటువంటి కృప దేవుడు మన అందరికీ దేవుని వాక్యం వింటున్న వారికి దేవుడు దయచేసి కృప చూపును గాక. ఆమేన్. ప్రభు స్తోత్రం కలుగునుగా.